హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చేసేటువంటి వీడియోలో సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చాప్టర్స్లో మనకు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. మనం ఇదివరకు సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ చేసాము. సో తర్వాత ఇప్పుడు మన 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకున్నటువంటి చాప్టర్స్లో ఏవి 4 మార్క్స్. సో ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటువంటి చాప్టర్స్లో ఆ చాప్టర్స్లో ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి మనం ఈరోజు వీడియోలో నేర్చుకుందాము. సో ఈ వీడియోను చూస్తున్నటువంటి కొత్త వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. అదేవిధంగా ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీ ఫ్రెండ్స్కి చేరవేయండి. ఎందుకంటే మనం చేసేటువంటి ఈ ఎగ్జామ్ టైంలో ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తున్నాము, మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి వచ్చేసి మనకు ఇక్కడ మనకు సెకండ్ బిట్లో వచ్చేసి 8 into 4 = 32 మార్క్స్. ఓకేనా, 8 క్వశ్చన్స్ ఇస్తాయి, ఈచ్ వన్ క్వశ్చన్ 4 మార్క్స్. సో ఇక్కడ మనం చేయవలసినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే 6 క్వశ్చన్స్. ఇక్కడ ఉన్నటువంటి 4 మార్క్స్ మనం ఆల్రెడీ బ్లూ ప్రింట్ చెప్పాం కాబట్టి ఆ బ్లూ ప్రింట్ లో సాలిడ్ స్టేట్ తీసుకున్నట్లయితే 4 మార్క్స్ వస్తుంది, సొల్యూషన్ 6 మార్క్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ అనేటువంటిది 4 మార్క్స్, నెక్స్ట్ వన్ మెటలర్జీ 6 మార్క్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో 16 కాబట్టి ఒక లాంగ్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్. కాబట్టి ఇక్కడ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా డి బ్లాక్ 6 మార్క్స్ వెయిటేజ్, పాలిమర్స్ 4 మార్క్స్, బయోమాలిక్యూల్ 4 మార్క్స్. చూడండి 8 క్వశ్చన్స్ కాబట్టి 8 క్వశ్చన్స్ ఇక్కడ నుండి వస్తాయి. ఏంటి సాలిడ్ స్టేట్, సొల్యూషన్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, మెటలర్జీ, పీ బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్, పాలిమర్స్, బయోమాలిక్యూల్. సో ఈచ్ చాప్టర్స్ నుండి మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటివి డిస్కస్ చేస్తాము, ఏమేమి వస్తున్నాయి. సాలిడ్ స్టేట్ చూడండి, సాలిడ్ స్టేట్. సో సాలిడ్ స్టేట్ లో మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ చాప్టర్స్ మనం చదివినట్లయితే ఫస్ట్ మనం ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏం చదవాలి అంటే ఫస్ట్ మనకు బ్రాగ్స్ ఈక్వేషన్ చదవాలి, బ్రాగ్స్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఏంటిది అంటే ఫ్రాంకెల్ డిఫెక్ట్ అండ్ షార్ట్కీ డిఫెక్ట్ అనేటువంటి క్వశ్చన్ చదవాలి. సో ఇక్కడ చూడండి 100% బ్రాగ్స్ ఈక్వేషన్ అనేటువంటి వస్తుంది. మరి ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ లో కూడా మన ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ చదివేటప్పుడు మన ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ లో దీనికి 4 మార్క్స్ ఉంటే ఒకటి 1 మార్క్ అనేటువంటిది డయాగ్రామ్ కి వస్తుంది, 1 మార్క్ అనేది n λ = 2d sin θ అనేటువంటి దానికే ఇవ్వబడతాయి. చూడండి బ్రాగ్స్ ఈక్వేషన్ ఎంత సింపుల్ గా డయాగ్రామ్ అనేటువంటిది అక్కడ లైన్స్ ఉంటాయి, పారా లైన్స్ వేస్తే సరిపోతుంది. సో ఇది 4 మార్క్స్ కాబట్టి ఈ 4 మార్క్స్ లో 2 మార్క్స్ ఒక డయాగ్రామ్ వేస్తే నెక్స్ట్ వన్ n λ = 2d sin θ రాస్తే సరిపోతుంది. అదే విధంగా ఫ్రాంకెల్ డిఫెక్ట్, షార్ట్కీ డిఫెక్ట్. ఈ ఫ్రాంకెల్ డిఫెక్ట్, షార్ట్కీ డిఫెక్ట్ మనం ఇది డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇవి రెండు కూడా పాయింట్ డిఫెక్ట్స్ అని, తర్వాత ఈ రెండు కూడా అయానిక్ సాలిడ్స్ అని, తర్వాత వాటి డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది. ఈ చాప్టర్ లో సాలిడ్ స్టేట్ లో ఈ 2 క్వశ్చన్స్ చదువుకుంటే కంపల్సరీ మనకు క్వశ్చన్ వస్తుంది, ఇది కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ సెకండ్ చాప్టర్ అనేటువంటిది సొల్యూషన్స్. చూడండి సొల్యూషన్స్ లో మనకు తెలిసినటువంటివి. సో ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఒకటి మోలారిటీ, నెక్స్ట్ వన్ మోలాలిటీ, తర్వాత మోల్ ఫ్రాక్షన్. ఓకేనా, మోల్ ఫ్రాక్షన్ అనేటువంటిది, మోల్ ఫ్రాక్షన్ అనేటువంటిది, తర్వాత నెక్స్ట్ వన్ RLVP. సో ఈ క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి మోలారిటీ డెఫినేషన్, మోల్ ఫ్రాక్షన్ డెఫినేషన్, తర్వాత RLVP కి సంబంధించినటువంటి డెఫినేషన్. సో వీటి మీద న్యూమరికల్స్ అనేటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇందులో కూడా సపోజ్ మోలారిటీ ఉందనుకోండి, మోలారిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఎలా వస్తుందంటే సపోజ్ 5 grams ఆఫ్ ద సోడియం హైడ్రాక్సైడ్
present in 500 milliliter of the solution, what is the molarity అనేటువంటి క్వశ్చన్ న్యూమరికల్ గా వస్తుంది. అదే విధంగా మోలారిటీ అనేటువంటిది, తర్వాత మోల్ ఫ్రాక్షన్ లో మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటివి 98% H2SO4 సంబంధించినటువంటి సో ప్రాబ్లమ్స్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ మన RLVP, సో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ మీద మనకు ఒకటి మోడల్ క్వశ్చన్ పేపర్ లో మనకు టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, దానికి రిలేటెడ్ క్వశ్చన్ మనకు న్యూమరికల్స్ లో ఇంటెక్స్ట్ లో ఉండడం జరుగుతుంది, అవి చూసుకుంటే సరిపోతుంది. ఇది సొల్యూషన్ లో కవర్ అయ్యేటువంటి క్వశ్చన్స్. ఇవి 4 క్వశ్చన్స్ చదువుకుంటే ఒకటి డెఫినేషన్, తర్వాత ఎక్కడైనా కూడా ఈ విధంగా వచ్చినప్పుడు మనకు ఒకటి 1 మార్క్ అనేటువంటిది ఫార్ములా ఇవ్వబడుతుంది, 1 మార్క్ అనేది ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేసినందుకు ఇవ్వబడుతుంది. సో ఈ విధంగా 2 మార్క్స్ అనేటువంటిది ప్రాబ్లమ్స్ కేటాయించబడుతుంది, 2 మార్క్స్ అనేటువంటిది డెఫినేషన్ దాని ఫార్ములా రాసినందుకు 2 మార్క్స్ ఇస్తారు. ఆ విధంగా సో ఎప్పుడైనా మోలారిటీ మోల్ ఫ్రాక్షన్ RLVకి వచ్చినప్పుడు దానికి డెఫినేషన్, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇస్తారు. నెక్స్ట్ చూడండి, అదేవిధంగా థర్డ్ చాప్టర్ చూసుకున్నట్లయితే మనకు సర్ఫేస్ కెమిస్ట్రీ. ఈ సర్ఫేస్ కెమిస్ట్రీలో ఎక్కువ శాతం వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే, ఈ సర్ఫేస్ కెమిస్ట్రీలో మీకు తెలిసినటువంటిదే ఒకటి ఫిజికల్ అబ్జర్ప్షన్, నెక్స్ట్ వన్ కెమికల్ అబ్జర్ప్షన్ అనేటువంటిది, తర్వాత నెక్స్ట్ వన్ కెటాలిసిస్ అనేటువంటిది, టైప్స్ ఆఫ్ కెటాలిసిస్ అనేది, తర్వాత నెక్స్ట్ వన్ ఎమల్షన్స్ అనేటువంటివి అంటే. సో ఇవి మేజర్ సర్ఫేస్ కెమిస్ట్రీ చదివినట్లయితే మనం కంపల్సరీగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, వాట్ ఈస్ ద అబ్జర్ప్షన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ అబ్జర్ప్షన్ అండ్ ద కెమికల్ అబ్జర్ప్షన్. నెక్స్ట్ వన్ కెటాలసిస్, టైప్స్ ఆఫ్ ద కెటాలసిస్, హోమోజీనియస్ కెటాలసిస్, హెటరోజీనియస్ కెటాలసిస్ అనేటువంటిది. తర్వాత ఎమల్షన్స్, వాట్ ఈస్ ద ఎమల్షన్స్, టైప్స్ ఆఫ్ ద ఎమల్షన్స్, వాటర్ ఇన్ ఆయిల్ టైప్, ఆయిల్ ఇన్ వాటర్ టైప్ అనేటువంటి చూసుకుంటే సరిపోతుంది. సో ఇవి మనం గన్ షాట్ గా వచ్చేటువంటి సర్ఫేస్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ అదే విధంగా తర్వాత మెటలర్జీ. సో మెటలర్జీ తీసుకున్నట్లయితే మెటలర్జీలో మనం ఏ క్వశ్చన్ చూస్తామో మెటలర్జీలో ఒకటి ఫస్ట్ మెటలర్జీ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమై ఉంటుందంటే రోస్టింగ్ కల్సినేషన్ అనేటువంటిది ఉంటుంది. రోస్టింగ్ అండ్ కల్సినేషన్ అనేటువంటి క్వశ్చన్ ఉంటుంది. తర్వాత రెండో క్వశ్చన్ ఏముంటుందంటే ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్ ఉంటుంది. ఫ్రోత్ ఫ్లోటేషన్. మూడో క్వశ్చన్ ఏమై ఉంటుంది అంటే ఇక్కడ మూడో క్వశ్చన్ the extraction of the aluminium from the bauxite. అల్యూమినియం అనేది ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ బాక్సైట్ అనేటువంటిది ఉంటుంది, ఈ క్వశ్చన్ ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మనకు దీంట్లో 4వ క్వశ్చన్ ఏమవుతుందంటే ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ ద మెటల్స్. సో ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ ద మెటల్స్ అనేటువంటిది ఉంటుంది. ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ మెటల్స్. సో మనకు ఈ మెటల్స్ లో కూడా ఏమేమి ఉంటున్నాయి, మెటల్స్ లో కూడా సో మెటల్స్ తీసుకున్నట్లయితే మనకున్నటువంటి మెటల్స్ ఏంటివి, జింక్ అనేటువంటిది, కాపర్ అనేటువంటిది, అల్యూమినియం అనేటువంటిది, ఓకేనా. సో ఐరన్ అనేటువంటిది ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి చూసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ మెటలర్జీలో మనము ఏమేమి క్వశ్చన్స్ చదవాలి, ఒకటి రోస్టింగ్ కల్సినేషన్ అనేటువంటిది 4 మార్క్స్ వస్తుంది. సో ఇక్కడ రోస్టింగ్ అంటే ఏంది, కల్సినేషన్ అంటే డెఫినేషన్ రాసి వాటికి దానికి ఒక ఎగ్జాంపుల్, దీనికి ఒక ఎగ్జాంపుల్ రాసి సరిపోతుంది. నెక్స్ట్ మనం ఫ్రోత్ ఫ్లోటేషన్. ఇక్కడ ఫ్రోత్ ఫ్లోటేషన్ మనము సల్ఫైడ్ వర్క్ సంబంధించిన ఫ్రోత్ ఫ్లోటేషన్ ఇక్కడ డయాగ్రామ్ ఉంటుంది, దాన్ని నీట్ గా డయాగ్రామ్ వేయండి. సో లాస్ట్ చివరిన దానికి సంబంధించినటువంటి డిప్రెసెంట్స్ అండ్ సోడియం సైనైడ్ రాసి తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. తర్వాత అల్యూమినియం ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ ద బాక్సైట్. సో ఇది ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వన్ దీంట్లో ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ ద మెటల్స్ ఏమున్నాయి, మనకు ఉన్నటువంటి మెటల్స్ అంటే జింక్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, అల్యూమినియం అనేటువంటిది, ఐరన్ అనేటువంటి ఉంటుంది. సో ఇవి చూస్తే మనకు ఈ చాప్టర్ అనేటువంటిది మనకు కవర్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసినటువంటి చాప్టర్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేటువంటి చాప్టర్ ఏంటిదంటే సో పి బ్లాక్ ఎలిమెంట్స్. సో పి బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకు ఆల్రెడీ ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది, దాంతో పాటు 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా 4 మార్క్స్ వచ్చేటువంటి చాయిస్ ఏముంటుందంటే మేజర్ గా మనకు
ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ xenon డైఫ్లోరైడ్, xenon టెట్రాఫ్లోరైడ్, xenon హెక్సాఫ్లోరైడ్ అనేటువంటిది, తర్వాత xenon ట్రయాక్సైడ్, నెక్స్ట్ వన్ xenon ఆక్సిజన్ టెట్రాఫ్లోరైడ్ అనేటువంటిది. ఓకేనా. తర్వాత ఇంకా మనం తీసుకుంటే ఆక్సైడ్స్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ phosphorus, next one oxo acids of the oxo acids of sulfur అనేటువంటిది, next one oxo acids of chlorine అనేటువంటిది చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇందులో మనకు చూడండి xenon డైఫ్లోరైడ్, టెట్రాఫ్లోరైడ్, హెక్సాఫ్లోరైడ్ 8 మార్క్స్ వచ్చేసి 8 మార్క్స్ రావడం జరుగుతుంది. ఒకసారి 8 మార్క్స్ రాలేదంటే 4 మార్క్స్ వస్తుంది. సో ఇందులో కూడా xenon డైఫ్లోరైడ్ వీటి ప్రిపరేషన్, వాటి యొక్క జామెట్రీ, ఓకే, దాని వాటి డయాగ్రామ్ రాస్తే సరిపోతుంది. తర్వాత xenon ట్రయాక్సైడ్, xenon టెట్రాక్సైడ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం, సో దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్, షేప్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఆక్సో యాసిడ్స్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ అంటే ఫాస్ఫరిక్ యాసిడ్, ఫాస్ఫరస్ యాసిడ్, ఓకేనా. నెక్స్ట్ వన్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ అంటే సల్ఫ్యూరస్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆక్సోయిక్ యాసిడ్, నెక్స్ట్ వన్ అస్ యాసిడ్స్ అనేటువంటివి. క్లోరిన్ సంబంధించినటువంటి, సో ఆక్సో యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ అంటే క్లోరస్ యాసిడ్, క్లోరిక్ యాసిడ్, పర్క్లోరిక్ యాసిడ్ అనేటువంటివి. ఇవి చదువుకుంటే సరిపోతుంది వాటి యొక్క స్ట్రక్చర్స్. ఇవి పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకు వచ్చేటువంటి 4 మార్క్స్ క్వశ్చన్, డ్యామ్ షీట్ క్వశ్చన్స్ ఇవి మనకు వస్తాయి. నెక్స్ట్ చాప్టర్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ చాప్టర్స్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ డి బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వన్ డి బ్లాక్ ఎలిమెంట్స్. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ మనం చదవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ చాప్టర్ చూడగానే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటంటే ఈ చాప్టర్ లో వెర్నర్స్ థియరీ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్. వెర్నర్స్ థియరీ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ ఏంటిది అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వన్ అనదర్ వన్ తీసుకుంటే, సో స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు నేమ్ రాయడం, నేమ్ ఇచ్చినప్పుడు స్ట్రక్చర్ రాయడం. ఐయుప్యాక్స్ నామ్స్ ప్రకారము స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు నేమ్స్ రాయడము, ఒకవేళ నేమ్స్ ఇచ్చినప్పుడు స్ట్రక్చర్ రాయడం అనేటువంటివి తీసుకుంటే సరిపోతుంది. సో ఇవి మనం ఇక్కడ చేయవలసినటువంటివి. సో వెర్నర్స్ థియరీలో తీసుకుంటే ఏముంటుంది, ఇక్కడ ప్రైమరీ వ్యాలెన్స్ అని, సెకండరీ వ్యాలెన్సీ అనేటువంటివి ఉంటాయి. ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ. సో ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ 2-3 పాయింట్స్ రాసేసి తర్వాత అవి డాటర్ లైన్స్, ఇది థిక్ లైన్, అది ఆక్సిడేషన్ నెంబర్, ఇది కోఆర్డినేషన్ నెంబర్ సాటిస్ఫై చేస్తుందని రాసి దానికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దానికి మన డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది. తర్వాత క్యారెక్టర్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో అవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ రాస్తే సరిపోతుంది. మనకు 4 మార్క్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎన్ని పాయింట్స్ రావాలనే డౌట్ వచ్చినప్పుడు మీరు మాక్సిమం 6 పాయింట్స్ కంటే తక్కువ కాకుండా రాయండి. ఎందుకు 6 పాయింట్స్ రాయాలనుకున్నామంటే, ఇక్కడ 6 పాయింట్స్ రాశారనుకోండి, అవి 4 మార్క్స్, ఈచ్ 1 పాయింట్ క్యారింగ్ ద 1 మార్క్ అయినప్పుడు అందులో 2 మీరు అలా రాసి లేకపోతే అది దానికి రిలేటెడ్ లేదనుకోండి, మిగతా 4 కరెక్ట్ అవుతాయి. కాబట్టి మాక్సిమం 6 పాయింట్స్ రాయడానికి ట్రై చేయండి. తర్వాత ఐయుప్యాక్ నామ్స్ ప్రకారం స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు నేమ్ రాయడము, నేమ్ ఇచ్చినప్పుడు స్ట్రక్చర్ రాయడం అనేటువంటిది ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనము డి బ్లాక్ ఎలిమెంట్స్ లో చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి పాలిమర్స్. సో ఈ పాలిమర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే, పాలిమర్స్ చూడండి, పాలిమర్స్ లో మస్ట్ మనము పాలిమర్స్ చాప్టర్ ఓపెన్ చేయగానే మనం చదవాల్సింది ఏంటిదంటే, మీ సార్స్ వాళ్ళు కూడా చెప్తుంటారు, మీరు కూడా నెంబర్ ఆఫ్ టైం ప్రిపేర్ చేస్తారు. అంటే ఇక్కడ మీకు తెలియదు అనేది అంటలేం, కానీ మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న క్రమంలో కొంచెం గాబరా పడిపోతుంటారు. కాబట్టి ఎప్పటికీ ఈ వీడియో మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి రివిజన్ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ చాప్టర్ లో పాలిమర్స్ వచ్చేసి మోనోమర్ పాలిమర్ సంబంధించినటువంటి మోనోమర్స్ అండ్ ద పాలిమర్ సంబంధించినటువంటివి ఒక 8-10 నుండి ఉంటాయి. సపోజ్ పీవీసీ ఉందనుకోండి, పీవీసీ అనేటువంటి
వాట్ ఈస్ ద పీవీసీ? పీవీసీ అనేటువంటిది ఒక పాలిమర్. దాని యొక్క మోనోమర్ అంటే ఏం రాస్తాము? దీని యొక్క మోనోమర్ ఏంటిది అంటే వినైల్ క్లోరైడ్ అనేటువంటిది మోనోమర్ అవుతుంది. సో అట్లానే బెకలైట్ అనేటువంటిది ఒక పాలిమర్. దీని యొక్క మోనోమర్స్ ఏమై ఉంటాయంటే మోనోమర్స్ అనేటువంటివి ఫినాల్ అనేటువంటివి, నెక్స్ట్ అదే విధంగా ఫార్మాల్డిహైడ్ అనేటువంటిది ఉంటాయి. ఓకేనా? సో మోనోమర్స్ పాలిమర్స్ అనేది చదవాలి. తర్వాత రెండోది మనం ఇక్కడ తర్వాత తీసుకున్నట్లయితే ఏం చదవాలంటే ఇక్కడ ఇవి కాకుండా పిహెచ్బివి అనేటువంటిది, పిహెచ్బి అది బయోడిగ్రేడబుల్ పాలిమర్. ఈ పిహెచ్బివి అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే బయోడిగ్రేడబుల్ పాలిమర్ కి ఎగ్జాంపుల్. సో పిహెచ్బివి అనేటువంటిది 2 మార్క్స్ వస్తుంది. ఓకేనా? సో అదే విధంగా ఒకవేళ 2 మార్క్స్ రాలేదంటే 4 మార్క్స్. దీంతో పాటు పిహెచ్బివి, తర్వాత కోపాలిమర్స్ అనేటువంటివి, తర్వాత హోమోపాలిమర్స్ అనేటువంటివి ఇవి రావడం జరుగుతుంది. ఓకేనా? సో పాలిమర్స్ అనేటువంటివి తీసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ ఎడిషన్ పాలిమర్ అనేటువంటిది, తర్వాత కండెన్సేషన్ పాలిమర్ డెఫినేషన్స్ కూడా ఉంటాయి. సో మాక్సిమం గా మనకు పాలిమర్ చాప్టర్స్ తీసుకున్నట్లయితే పాలిమర్ చాప్టర్స్ లో మనం చదవాల్సినటువంటి ఏంటి అంటే వాట్ ఈస్ ద పాలిమర్, వాట్ ఈస్ ద మోనోమర్. సో పీవీసీ అనే బెకలైట్ అనే నైలాన్ 66 అనేటువంటివి, సో అదే విధంగా పాలీప్రొపిలీన్ అనేటువంటివి ఇంకా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటివి చూస్తే మనకు కంపల్సరీ ఇక్కడ నుండే మనకు క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ అది క్వశ్చన్ రాలేదంటే సో అందులో 2 మార్క్స్ డివైడ్ చేస్తే పిహెచ్బివి అనేటువంటిది వస్తుంది. సో పిహెచ్బివితో పాటు కోపాలిమర్, హోమోపాలిమర్, ఎడిషన్ పాలిమర్, కండెన్సేషన్ పాలిమర్స్ అనేటువంటివి వస్తాయి. నెక్స్ట్ వచ్చేటువంటి చాప్టర్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకా ఏ చాప్టర్ ఉందంటే బయోమాలిక్యూల్స్ అనేటువంటిది చాప్టర్ ఉంది. బయోమాలిక్యూల్స్, ఈ బయోమాలిక్యూల్స్ లో మనం చూసేటువంటి క్వశ్చన్స్ ఏముంటాయంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదై ఉంటుందంటే విటమిన్స్ అనేటువంటివి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే హార్మోన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లేదా నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేటువంటివి ఉంటాయి. సో చూడండి విటమిన్స్ అనేటువంటిది బైపీసీ వాళ్ళకు బాటనీలో వస్తుంది కాబట్టి ఇక్కడ విటమిన్స్ అనేటువంటివి ఈజీగా ఉంటుంది. విటమిన్స్ తీసుకుంటే విటమిన్స్ అనేటువంటి ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్ అనేటువంటివి, వాటర్ సాలబుల్ విటమిన్స్ అనేటువంటివి ఉంటాయి. ఏడిఈకే బీసీ విటమిన్స్ అనేటువంటి వాటి యొక్క డిఫిషియన్సీ సోర్సెస్ చదువుకుంటే సో అది 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ అయిన తర్వాత మిగతాయి. తర్వాత ఇక్కడ హార్మోన్స్, వాట్ ఈస్ ద హార్మోన్స్? హార్మోన్స్ అనేటువంటివి 3 టైప్స్ ఉంటాయి. అది పెప్టైడ్ హార్మోన్స్ అని, అమైనో యాసిడ్ డెరివేటివ్ అని, స్టీరాయిడ్ హార్మోన్స్ అని. స్టీరాయిడ్ హార్మోన్స్, పెప్టైడ్ హార్మోన్స్, అమైనో యాసిడ్ డెరివేటివ్ మూడింటికి 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారనుకోండి అక్కడే 4 మార్కులు వచ్చేస్తాయి. ఒకవేళ ఈ 2 క్వశ్చన్స్ రాని సందర్భంలో మనకి ఏమొస్తుందంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేటువంటి వస్తాయి. సో ఇవి మనకు ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటువంటి 8 చాప్టర్స్. ఓకే, ఒకసారి వీటన్నిటిని రివిజన్ చేద్దాము. చూడండి 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటువంటి చాప్టర్ సాలిడ్ స్టేట్, సొల్యూషన్, సర్ఫేస్ కెమిస్ట్రీ, మెటలర్జీ, పి బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్, పాలిమర్స్, బయో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. చూడండి ఏమేమి ఉన్నాయి ఇందులో. ఫస్ట్ సాలిడ్ స్టేట్ తీసుకుంటే బ్రాస్ ఈక్వేషన్, ఫ్రైబుల్ డిఫెక్ట్, షార్ట్ కి డిఫెక్ట్, ఇవి 100% వచ్చేటువంటి క్వశ్చన్స్. పేపర్ ఈజీగా రాని సందర్భంలో అదర్వైజ్ వేరే వస్తాయి, కానీ పేపర్ ఆల్మోస్ట్ ఆల్ ఇట్లనే వస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్స్ చదవాలి. తర్వాత సొల్యూషన్స్ వచ్చేసి మోలారిటీ, మోల్ ఫ్రాక్షన్, మోలారిటీ, ఆర్ఎల్విపి, వీటి మీద న్యూమరికల్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటివి సర్ఫేస్ కెమిస్ట్రీలో ఫిజికల్ అబ్జర్షన్, కెమికల్ అబ్జర్షన్, కేటాలసిస్, ఎమల్షన్స్ అనేటువంటివి వస్తాయి. తర్వాత మెటలర్జీలో వచ్చేసి రోస్టింగ్, కల్సినేషన్ అనేటువంటివి, ఫ్లోత్ ఫ్లోటేషన్ అనేటువంటివి, అల్యూమినియం ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ ద బాక్సైట్ అనేటువంటి ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ ద మెటల్స్ ఉన్నటువంటివి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి పి బ్లాక్ ఎలిమెంట్స్ లో xenon డైఫ్లోరైడ్, టెట్రాఫ్లోరైడ్, హెక్సాఫ్లోరైడ్, xenon ట్రైఆక్సైడ్, xenon ఆక్సిజన్ టెట్రాఫ్లోరైడ్. సో ఇవి రాని సందర్భంలో ఇవి చదవాలి.
ఓకేనా, ముందే ఇవి చూసి మీరు భయపడద్దు, గాబరపడద్దు. సో ఇవి మనం నెంబర్ ఆఫ్ టైం రిపీటెడ్ చేస్తాము కాబట్టి ఇందులో లాంగ్ క్వశ్చన్ వస్తుంది, దాంతో పాటు 4 మార్క్స్ వచ్చేటువంటి ఏరియాస్ తీసుకుంటే 8th గ్రూప్ లో ఇవే వస్తాయి కాబట్టి ఇవి ఒకసారి మీరు చదివి ఉంటారు, ఒకసారి చూసుకొని పోతే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తర్వాత డి బ్లాక్ ఎలిమెంట్స్ అందరూ తెలిసినటువంటిది వెర్నర్స్ థియరీ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇవి ఐయుపాక్ నామినిక్లేచర్ నామ్స్ ప్రకారం స్ట్రక్చర్ నేమ్స్ ఇచ్చినప్పుడు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఇది చదివిన తర్వాత దీంట్లో 4-5 పాయింట్స్ కవర్ చేస్తే సరిపోతుంది. ఇక పాలిమర్స్ విషయానికి వస్తే పాలిమర్స్ లో మనం చదవలసినటువంటి ఏంటిది మోనోమర్ పాలిమర్, దాంతో పాటు పిహెచ్. మీరు చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవే క్వశ్చన్స్ రిపీటెడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు బయోమాలిక్యూల్స్ లో విటమిన్ అనేటువంటిది, తర్వాత హార్మోన్స్ అనేటువంటిది, తర్వాత ఎసెన్షియల్ అమైనో యాసిడ్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. సో ఇవి మనం చదువుకోవాల్సినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్. సో మీరందరూ ఇవి 4 మార్క్స్ ఒకసారి రివిజన్ చేయండి, మన వీడియో చూడండి. మన వీడియోలో కంపల్సరీ మనకు సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి 4 మార్క్స్ తో పాటు ఇంకొక 8 మార్క్స్ వచ్చేటువంటి వీడియో కూడా చేస్తాము. మీరు ఎప్పుడు కూడా చూస్తూ ఉండండి, మీకోసం మేము ఎప్పుడు కూడా మంచి మంచి వీడియోస్ మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మోటివేషన్ చేసే విధంగా, మీ యొక్క పాజిటివ్ థింకింగ్ ఉండే విధంగా మేము చేస్తూ ఉంటాం. ఓకే.